అమెరికా ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దేశం. ఇది ఎలా ఈ స్థాయికి చేరింది? విద్య, వ్యాపారం మరియు ఆర్థిక వ్యూహాలు ఎలా ఈ దేశాన్ని ఆధిపత్య స్థాయికి తీసుకెళ్లాయి? ఈ కథలో మనం ఈ అంశాలను పరిశీలించబోతున్నాం. అమెరికాలో విద్యా వ్యవస్థను 20వ శతాబ్దంలో రాక్ఫెల్లర్, కార్నెగీ వంటి పారిశ్రామికవేత్తలు ప్రభావితం చేశారు. వారు విద్యను శ్రమిక వర్గాన్ని నియంత్రించడానికి ఒక సాధనంగా ఉపయోగించారు. విద్యా విధానాలు, పాఠ్యపుస్తకాలు మరియు విద్యా సంస్కరణలు ఈ లక్ష్యాన్ని సాధించడానికి రూపొందించబడ్డాయి. ఈ విధానం ద్వారా వారు సమాజాన్ని తమ అవసరాలకు అనుగుణంగా మలిచారు. అమెరికా వ్యాపార వ్యూహాలు ప్రపంచవ్యాప్తంగా తమ ఆధిపత్యాన్ని స్థాపించాయి. టెక్నాలజీ ఆవిష్కరణలు మరియు మార్కెట్ వ్యాప్తి ద్వారా అమెరికా కంపెనీలు ప్రపంచ మార్కెట్లను ఆక్రమించాయి. ఈ వ్యూహాలు అమెరికా ఆర్థిక వ్యవస్థను శక్తివంతంగా మార్చాయి. అమెరికా తన విద్య మరియు వ్యాపార వ్యూహాల ద్వారా ప్రపంచంపై ప్రభావాన్ని చూపించింది. విద్యా విధానాలు, సాంకేతికత మరియు ఆర్థిక వ్యవస్థలు ఇతర దేశాలకు మోడల్స్గా మారాయి. అమెరికా ఆధిపత్యం ప్రపంచ రాజకీయాలు, ఆర్థిక వ్యవస్థలు మరియు సాంస్కృతిక ధోరణులను ప్రభావితం చేసింది. అమెరికా ఆధిపత్యం విద్య, వ్యాపారం మరియు వ్యూహాత్మక ఆలోచనల ఫలితంగా ఏర్పడింది. ఇది ఇతర దేశాలకు ప్రేరణగా నిలిచింది. మన దేశం కూడా ఈ వ్యూహాలను అధ్యయనం చేసి అనుసరించి మన స్వంత మార్గాన్ని రూపొందించుకోవాలి. డిప్లొమసీ అంటే దేశాలు ఒకదానితో ఒకటి సంబంధాలు ఏర్పరచుకునే విధానం. ఇది యుద్ధం లేకుండా మాట్లాడుతూ సమస్యలు పరిష్కరించడాన్ని సూచిస్తుంది. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దేశంగా అమెరికా తన డిప్లొమాటిక్ శక్తిని వివిధ రకాలుగా ఉపయోగిస్తుంది. అమెరికా డిప్లొమసీ లక్షణాలు: 1. ఆర్థిక డిప్లొమసీ, ఈకనామిక్ డిప్లొమసీ. అమెరికా ఇతర దేశాలకు పెట్టుబడులు, ట్రేడ్ అగ్రిమెంట్లు, డాలర్ ఆధారిత వ్యవస్థల ద్వారా సంబంధాలు బలోపేతం చేస్తుంది. 2. సైనిక డిప్లొమసీ, మిలిటరీ డిప్లొమసీ. అమెరికాకు ప్రపంచంలోని అనేక దేశాల్లో సైనిక స్థావరాలు ఉన్నాయి. ఇది ఇతర దేశాలతో మైత్రి కాపాడటానికి, తమ ప్రభావాన్ని కొనసాగించడానికి ఉపయోగపడుతుంది. 3. విద్యా డిప్లొమసీ, ఎడ్యుకేషనల్ డిప్లొమసీ. అమెరికాలో ఉన్న ప్రపంచ శ్రేణి యూనివర్సిటీలు విదేశీ విద్యార్థులను ఆకర్షించడం ద్వారా దేశాల మధ్య సాఫ్ట్ పవర్ పెంచుతుంది. 4. సాంస్కృతిక డిప్లొమసీ, కల్చరల్ డిప్లొమసీ. హాలీవుడ్ సినిమాలు, పాప్ మ్యూజిక్, సోషల్ మీడియా వేదికలు ద్వారా అమెరికా తన సంస్కృతిని ఇతర దేశాల్లోకి విస్తరించగలుగుతుంది. డిప్లొమసీలో అమెరికా ప్రాముఖ్యత: UN, NATO, WTO, IMF, వరల్డ్ బ్యాంక్ లాంటి అంతర్జాతీయ సంస్థల్లో అమెరికాకు ప్రధాన పాత్ర ఉంది. ప్రపంచ రాజకీయాల్లో తేలికపాటి సంభాషణలతో కాకుండా వ్యూహాత్మక ఒప్పందాలతో ముందుంటుంది. భారతదేశం, అమెరికా సంబంధాలు, ఇండియా, USA డిప్లొమసీ. విద్య, టెక్నాలజీ, మిలిటరీ, వ్యాపార రంగాల్లో భారతదేశం, అమెరికా సంబంధాలు బలంగా మారాయి. VM మోదీ మరియు పూర్వ US అధ్యక్షులు ట్రంప్, బైడెన్ మధ్య జరిగిన సమావేశాలు భారత అమెరికా సంబంధాలను మరింత బలోపేతం చేశాయి. డిప్లొమసీ అనేది మాటలైన యుద్ధం కాదు, అది మేధోమథనంతో చేసే శాంతియుత మార్గం. ఈ మార్గంలో అమెరికా గణనీయమైన పాత్ర పోషిస్తూ ప్రపంచ రాజకీయాలను ప్రభావితం చేస్తుంది.